లోతు కుటుంబానికి సమస్య వచ్చిందని అబ్రహాము తెలిసిందా తెలియలేదా? ఏమని తెలిసింది? దేవదూతలు వెళ్తుంటే ఆగండి నా దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతున్నారని అడ్డుపడి అడిగితే సొదొమ గొమొర పట్టణాన్ని దేవుడు నాశనము. ఎవరు చెప్పారు? ఆ దేవదూతలే చెప్పారు. ఇప్పుడు ఎమ్మటి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? సగం పేరాడబడుతుంది. ఎమ్మటి ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేస్తానన్నమాట, నిజమా అని అడిగాడు. అబ్రహామా, నిజమే, నీకు ఎలా తెలిసింది? ఇప్పుడైనా నీ దూతలు వెళ్తూ నాకు చెప్పారు. అయ్యా పుట్టించింది నువ్వే, నాశనం చేస్తావా అంటే, లేదు వాళ్ళు నాకు వ్యతిరేకంగా వచ్చారు అబ్రహామా, తప్పదు, ఏం చేద్దాం అన్నాడు. అయితే ఒక మాట అయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే, కూరగాయలు బేరం ఆడినాడా? 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, నువ్వు సీయను తువను కొట్టయ్యా 10 మంది ఉంటే అన్నాడు. ఎందుకు అబ్రహామా? నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. 5 మంది నీతిమంతులు ఉంటే చూపించు. నేను చెప్పండి, ఏమన్నాడు? ఆ పట్టణాన్ని కాపాడుతున్నాడు. నాకు తెలుసా 5 మందులు, దేవుడు 5 మందిని అడగాలి, ఒక్క మనిషిని అడిగాడు. ఒక్క నీతిమంతుడు ఉంటే చాలు, గ్రామం ఏమైంది? ఇప్పుడు 4 నీతిమంతులు ఉంటే అబ్రహాం దగ్గర 4 ఏం నేర్చుకున్నారు? లోతు భార్య, లోతు పిల్లలు. అబ్రహాం దగ్గర నీతి నేర్చుకున్నా లేదా? వాళ్ళిద్దరు 4 పక్కన పెట్టండి. ఎంతమంది దేవుడు కోరుకున్నాడు? సొదొమ గొమొర పట్టణం ఒక్క నీతిమంతుని చూపి నాకు అంటే, సొదొమ గొమొర పట్టణం దేవుడు ఎందుకు నాశనం చేస్తాడు? ఎందుకు వాళ్ళకి అగ్ని అపాయం రప్పిస్తానంటే ఒక్క నీతిమంతుడు కూడా. ఈరోజు నీతిమంతుడు అనే ఒక్కడి ఇంట్లో ప్రార్థన చేసేవాడు ఉంటే ఇంటికి అపాయము. ఈ గ్రామంలో ఒక్క నీతిమంతుడు ప్రార్థన చేసేవాడు ఉంటే ఈ గ్రామానికి అపాయము. దేశంలో ఒక్క నీతిమంతుడు ఆ దేశం కొరకు ప్రార్థన చేసేవాడు ఉంటే అపాయము. అక్కడ 120 మంది ఉండరు, మన సంఘాలు 80 మంది ఉండరు. ఆ ఉడ్డిపాలెం దేవస్థానం అయ్యగారి దగ్గర ఒక 50 మంది ఉండరు. యానదపాలెంలో ఒక్క నీతిమంతుడు ఉంటే మన గ్రామానికి అపాయము. మీరేమనుకోరు, అక్కడ కఠినంగా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు. నీతిమంతుడు ప్రార్థన చేస్తే అపాయము. చెప్పండి గట్టిగా, అపాయము. దేవుడే చెప్పాడు, జీవదాత దేవుని గురించి ప్రార్థన తోడు, ప్రార్థన వల్ల దయ్యాలను ఏదైనా వెళ్ళగొడతావు. ఆ ప్రార్థన చేసిన అబ్రహాము, అయితే అయ్యా ఇక నిజమే, దాన్ని నువ్వు నాశనం చేయడానికి సిద్ధపడ్డావు కాబట్టి, అయ్యా నా కొడుకున్నాడు, నా పాడను మనవరాలు వాళ్ళు తప్పించే చాలు, తప్పగా నిన్ను బట్టి వారిని తప్పిస్తా. కొట్టో చెప్పండి.